ఈ రోజు మన ముందు డాన్సర్ భానుమతి ఉందన్నమాట. వచ్చిందనుకో వచ్చేసిందనుకో గోల్కొండ బోనాలు గల్లీలో డప్పు కొడితే ములున్న ముసలమ్మ కూడా లేచిందే అలా. ఆల్మోస్ట్ నువ్వు టెంపుల్ కి నియర్ లో ఉన్నావు కదా, నువ్వు రీల్ చేసిన కాడ ఆ మెట్లు ఎక్కేస్తే టెంపులే కదా. టెంపుల్. మరి అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పులు వేసుకొని అసలు ఆ కీలా ఎక్కకూడదు. ఆ టైంలో నువ్వు దేవుడు అంటే భక్తే కదా అసలు నీకు ట్రెడిషనల్గా ఉండడం ఎక్కువ ఇష్టమా లేకపోతే వెస్టర్న్ ఉండడం ఎక్కువ ఇష్టం? ట్రెడిషనల్ ఇష్టం. మరి ట్రెడిషనల్ గా అంత ఇష్టం ఉన్నా నువ్వు ఈ రోజు కూడా ట్రెడిషనల్ గా వచ్చిన నువ్వు ఆ రోజు ఎందుకు టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళినావు? నువ్వు ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళేది లేకుండే నీకు అసలు భక్తేడు ఉంది. నిబ్బా నిబ్బి డైలాగులు కొడుతుంది. నేను చూడకపోతే ఏంది బాయ్, ఇంకొకరు చూస్తారు కావు, వాళ్ళు చూస్తేనే వ్యూవర్షిప్ వచ్చింది. ఇట్లా మాట్లాడినావు అనుకో ఈమెకు పొగరు ఎక్కువరా బాబు అని చెప్పి రిపోర్ట్లు కొట్టి పడేస్తారు. కామెంట్లే చూడవా? నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అనుకో స్కిప్ చేసేస్తా. డిలీట్ చేయవా? డిలీట్ చేయను. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చాలా వల్గర్ గా పెడుతుంటారు. వాళ్ళకి కూడా ఒక చెల్లి అమ్మకే కదా పుట్టింది, నన్ను అంటే మాత్రం వాళ్ళ అమ్మ నన్నట్టే అని కూడా చెప్తాను నేను. మా వాళ్ళు మరి మీలాక చెయ్యరు కదా ఇట్లాంటివి. మీ లెక్క చేయాలంటే చిప్రి బేటి చాలా పట్టించుకోను. అసలు నువ్వు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఒకరికి నువ్వేంది అనేది చూపించుకోవాలని నువ్వు అనుకున్నావు. అసలు ఎందుకు అనుకున్నావు అది? వాళ్ళు ఫోన్లో మాట్లాడేది తెలీదా, బండ్లెక్కిపోయేది తెలీదా, దూరం గుండి ఇక్కడ నుంచి అక్కడికి సైకిల్ తెలీదా, ఎదుటే మనిషి అవుపడితే చాలు వాళ్ళకే వేస్తారు ఎమ్మటేగా. అంటే వాళ్ళ ఇంట్లో అట్లనే ఉంటది, అట్లనే ఉంటది. పక్కన వాళ్ళది అని ట్రై చేస్తారా? చాలా చేసిరాక ఎన్ని మాటలు అన్నారంటే నన్ను అనకూడదు కెమెరా ముందు, కానీ యూరిన్ ఆగిపోతే మొత్తం కడుపు ఉబ్బిపోయి భయపేసిరక్క. దగ్గర రిలేటివ్సే ఏమన్నారంటే మందితో తిరిగిరు కదా కడుపు వచ్చిందేమో తీపిచ్చిరేమో అన్నారక్క. నీకోసమే అందరు అబ్బాయిలు వస్తుర్రు, ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు బజార్లో అంటే ఎంత ఏడ్చినంటే అక్క నేను 2 months ఏడ్చా. మీరు అక్కడ రూమ్ కాల్ చేసిరా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ నుంచి మీరు కాల్ చేసి వెళ్ళిపోండి అని చెప్పిరా? అంటే యాక్చువల్గా మేము అక్కడ రెంట్కుండే వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు వీళ్ళు ఉంటారు కదా, ఖాళీ చేసేయండి డైరెక్ట్ మాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది అని అన్నారు. వాళ్ళకి ఇంటికి అబ్బాయిలు వస్తారంటే వాళ్ళు గలీజోళ్ళు అన్నట్టే అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ముందు ఒక అమ్మాయి కనబడుతుంది అంటే ఫస్ట్ మైండ్ సెట్ ఏముంటది అంటే ఏం ఆట అయిపోయి అని అనేసుకుంటారు. అంటే వాళ్ళ కోసం ఎవరు రావట్లేదా, వాళ్ళు బండ్లెక్కి తిరగట్లేదు వాళ్ళ పిల్లలు. అబ్బాయిలు చేస్తేనేమో తాగినవా అంటుంటారు, మరి అమ్మాయిలు చేస్తే ఫాదర్ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. హలో డాడీ, లవ్ యూ. నేను ఏం చేస్తా, మా మమ్మీ ఇక్కడే ఉంటుంది డోర్ దగ్గర, నేను ఇక్కడ వాళ్ళతో బండెక్కి వెళ్తా. అదే చూసుకోవాలి కదా, రోజు ఒక అబ్బాయితోనే పోవట్లేదు కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈ రోజు మన ముందు డాన్సర్ భానుమతి ఉందన్నమాట. హాయ్ అక్క. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడిగేసిన తర్వాత నీ లైఫ్ స్టైల్ ఏంది, అసలు నీ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా కనుక్కుందాం. దానికంటే ముందు గోల్కొండ దగ్గరికి వెళ్ళి బోనాల గురించి రీల్ చేసినావు. బోనాలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్ళావా? అంటే అక్క మేము నార్మల్గా ప్రమోషన్ షూట్స్ కోసం వచ్చాము. సో ఆ రోజు మళ్ళీ తెల్లారే బోనాలు కాబట్టి రష్ ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందే వెళ్ళాం చూద్దాం అనేసి. ఒక రోజు ముందే వెళ్ళాం గోల్కొండ. వెళ్తే అక్కడ ఇక బాగుందనేసి రీల్ చేసేసిన. ఆల్మోస్ట్ నువ్వు టెంపుల్ కి నియర్ లో ఉన్నావు కదా, నువ్వు రీల్ చేసిన కాడ ఆ మెట్లు ఎక్కేస్తే టెంపులే కదా. టెంపుల్. మరి అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పులు వేసుకొని అసలు ఆ కీలా ఎక్కకూడదు ఆ టైంలో నువ్వు అట్లా అంటే ఆల్రెడీ చాలా మంది వెళ్తున్నారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ఉంది అక్క, ఇంకొక 2 kilometers ఉంటుంది అనుకుంటా మ్యాక్స్ పైకి. అది దేవుడి దగ్గరికి వెళ్ళే కొంచెం ముందు చెప్పులు ఇప్పడానికి ఉంది అక్క, అక్కడికి ఉంది. అక్కడ ఇప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళాం మేము. ఓకే, అంటే నువ్వు ఉన్న స్టెప్స్ లేదు. ఆ స్టెప్స్ ఎక్కి మళ్ళీ రైట్ ఎక్కి మళ్ళీ లెఫ్ట్ ఎక్కాలి, అప్పుడు పైన ఎక్కడ ఉంటది దేవుడు, అప్పుడు చెప్పులు ఇడవాలి. ఎందుకంటే నీకు ఇది కామెంట్ అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, ముందే ఆ గుహ దగ్గర ఇప్పేస్తారు అక్క. సో మస్తు ఎండ కొడుతుంది ఆ రోజు, అందుకే వేసుకొని వెళ్ళినాం మేము. నాకు దేవుడు అంటే అసలు అమ్మవారు అంటే మస్తు ఇష్టం. మాకు ఉన్నారు కులదేవతలు. అమ్మవారు అంటే ఇష్టం కదా, మీ కులదైవం ఏంటి? మా కులదైవం అంటే ఉప్పలమ్మ ఎల్లమ్మ ఉన్నారు మాకు, వాళ్ళే అనుకుంటాం. ఓకే,
దేవుడు అంటే భక్తే కదా. అసలు మస్తు నీకు ట్రెడిషనల్గా ఉండడం ఎక్కువ ఇష్టమా లేకపోతే వెస్టర్న్గా ఉండడం ఎక్కువ ఇష్టం? ట్రెడిషనల్ ఇష్టం. మరి ట్రెడిషనల్గా అంత ఇష్టం ఉన్నా నువ్వు ఈ రోజు కూడా ట్రెడిషనల్గా వచ్చినా నువ్వు అంటే- ఆ రోజు ఎందుకు టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళినావు? ఆ రోజు షూట్ కని వెళ్ళినాం కదా అక్క. బట్ నువ్వు ఆ టైంలో టెంపుల్లో బోనాలు ఉన్నాయి కాబట్టి ఆ వాతావరణంలో నువ్వు ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళేది లేకుండే నీకు అసలు భక్తేడు ఉంది అన్న వర్షన్లో కూడా కొన్ని పాయింట్స్ రైజ్ అయినాయి. అవునక్క, రేస్ అయితే నాకేంటక్క, నేను నార్మల్ చూడ్డానికి వెళ్ళినా, లొకేషన్ బాగుంది, డైలాగ్ కొట్టినా, అంతే కదా అక్క. నా డైలాగ్ లేస్తుంది అనిపిస్తుంది, కొట్టినా. నేను అప్పుడు కాస్ట్యూమ్ గిస్ట్యూమ్ ఏం చూసుకోలేదు కదా, ఓన్లీ ప్రమోషన్కి వచ్చినావు అట్లనే వెళ్ళిపోయినా. అట్లనే వెళ్ళిపోయినాం. ఓకే, ఒకవేళ నిజంగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నావు ఆ రోజు? అంటే దర్శనం అంటే చేసుకున్నా అక్క. బట్ టెంపుల్కి అంటే ఇప్పుడు అక్కడ బోనాలు అవుతున్నాయి కాబట్టి ఆ టైంలో నువ్వు అంటే అక్కడికి యాక్చువల్ గా అక్క అక్కడ అమ్మవారు ఎలా ఉంటుంది నాకు ఇంతవరకు తెలియదు అక్క. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. చాలా సార్లు వస్తాం వెళ్ళిపోతాం అంతే. అక్కడ అమ్మవారి దగ్గర దాకా వెళ్ళలేదు అక్క. నేను ఏ గుడికి వెళ్ళినా హాఫ్ శారీ ఆర్ శారీ కట్టుకొని వెళ్తా, నార్మల్ డ్రెస్ లో వెళ్తా. అక్కడికి నువ్వు అట్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బోనాలు అవుతున్నప్పుడు నువ్వు ఆ ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళడం ఏంటి అనేది అందరికి వచ్చిన డౌట్. అంటే పాయింట్ షర్ట్ వేసుకొని వెళ్ళడం అని చెప్పినా కదా. ఇక షూట్ లో అసలు మాకు జర్నీ చేయాలి కదా. షూట్ లొకేషన్ ఇక్కడ, షూట్ లొకేషన్ వచ్చేసి కోటి అట్ సైడ్ ఉన్నవి. కోటి నుంచి నువ్వు గోల్కొండ పోవాలంటే మస్తు లాంగే దగ్గర. మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము నార్మల్ గా షూట్ పర్పస్ మీద తెచ్చుకుంటాం కదా, ఏం తెచ్చుకోం. యాక్చువల్ గా గోల్కొండ వెళ్ళాలని ఉంది ప్లాన్. ఎప్పుడు బోనాల రోజు తెల్లారు రెడీ అయినా, మంచిగా ఆఫ్ సైడ్ కట్టు మంచి రెడీ అయినా, తెల్లారు పోలే. అట్లా ప్యాంట్ షర్ట్ పోయింది కానీ ట్రెడిషనల్ గా రెడీ అయిన రోజు పోలే. అట్లుంటది. అంటే ట్రాఫిక్ లో ఇబ్బంది అయిపోయి ఇంక వెళ్ళలేదు. ఓకే అన్న, నేను ఇంకా 2-3 కామెంట్లు చూసిన. ఫస్ట్ ఈ కామెంట్స్ గోల్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో ఇట్లా చాలా మంది డైలాగ్స్ కొడుతున్నారు. ఇట్లా కొట్టే ప్రతి ఒక్కరికి కూడా జనాలు ఇచ్చే టైటిల్ ఏంటంటే నిబ్బా నిబ్బి డైలాగులు కొడుతుంది. అవును, ఫస్ట్ వర్డ్ అదే, నిబ్బా నిబ్బి. మరి దాని మీద నీ రియాక్షన్ ఏంది అసలు? నా రియాక్షన్ ఏంటంటే, నువ్వు చూడకపోతే ఏంది బాయ్, ఇంకొకరు చూస్తారు వాళ్ళు చూస్తేనే వ్యూవర్షిప్ వచ్చేది. అదే మరి హార్ట్ అంటే అందరు చూడవసరం లేదు కదా అక్క. ఎవరికి హార్ట్ టచ్ అవుతుందో వాళ్ళే ఫుల్ వీడియో చూడండి, స్క్రోల్ చేసేయండి. నేను ఇదే చెప్తా ఎవరికైనా, స్క్రోల్ చేసేయండి. నచ్చిన వాళ్ళు ఉండండి, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి. ఓకే, చూసినా చూడకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదా అంతే. కానీ నెగిటివ్ కామెంట్లు చేయకూర అంటే చేయకూరి. నా ప్రయత్నం మీద నేను చేస్తా, మీరు కాబట్టి ఇంకొకళ్ళు వస్తారు. నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే రావద్దు. ఓకే, చిప్రి బేటీ అని కూడా వచ్చినాయి చాలా. పట్టించుకోను, చాలా ఉన్నాయి అక్క, పట్టించుకోను అసలు. నెగిటివ్ కామెంట్ అసలు కామెంట్స్ చదవను అక్క. నేను కామెంట్స్ జోలికి వెళ్ళను, ఏమన్నా పెట్టుకొని. అంటే నేను ఆదరించేది వాళ్ళు కాబట్టి నువ్వు కామెంట్స్ జోలికి వెళ్ళను అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ ని బేస్ చేసుకునే కదా నెక్స్ట్ నువ్వు ఏ రీల్ తీయాలనేది. అంటే అక్క ఇప్పుడు కొన్ని రీల్స్ చేస్తాం అక్క. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నా కోసం ఎక్కువ కామెంట్స్ ఏముంటే నా కోసం ఒక రీల్ చేయక్క, నా కోసం ఒక రీల్ చేయక్క, వాళ్ళ పేరు పెట్టేసి నా కోసం ఒక రీల్ చేయి. ఇవే ఎక్కువ నా దాంట్లో మొత్తం మీద అవే ఉంటాయి. మరి ఎవరి పేరు పెట్టి చేసినావు ఇంతవరకు? నేను ఎవరి పేరు పెట్టి చేయను అక్క. ఎందుకంటే నేను చేసేదే నేను చెప్పేస్తా ముందే. లైవ్ పెడతాం కదా, ఎటైనా వస్తే ఇప్పుడు ఇటు హైదరాబాద్ ఆర్ ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినా, ఎటు వెళ్ళినా, హైదరాబాద్ వచ్చినా లైవ్ పెడతా. ఫస్ట్ వచ్చే ముందే లైవ్ పెట్టేస్తా, వచ్చామని కూడా లైవ్ పెడతా. మళ్ళీ అసలు ఇంట్లో ఉన్నప్పుడు లైవ్ పెట్టను అసలు. నా బర్త్డే రోజు పెట్టిన, తర్వాత హైదరాబాద్ విజయవాడ వెళ్ళినప్పుడు పెట్టిన. ఏం చెప్తా అంటే ముందే చెప్తా. అందులో కూడా అడుగుతారు కదా కామెంట్స్, అడిగినప్పుడు నేను ఒకటే చెప్తా, ఏంటిది, నేను ఎవరికి చెయ్యను, ఎవరి మీద చేయను డైలాగ్స్. ఒక్కటి మీకు మోటివేషన్ ఇస్తున్నా కాబట్టి అవి నచ్చితే ఉంచుకోండి మీరు. ఇది కూడా చెప్తా, నచ్చితే ఉంచండి, లేకపోతే స్క్రోల్ చేసేయండి. మీకు నచ్చిన వీడియో తీసుకోండి, అది కూడా. ఆల్రెడీ నీ అకౌంట్ ఇంతకుముందు 2 సార్లు అటు పోయి వస్తుందా రాదా అన్న సిచ్యువేషన్లో మళ్ళీ బ్యాక్ వచ్చింది నీ అకౌంట్. అలాంటప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, ఈమెకు పొగరు ఎక్కువరా బాబు అని చెప్పి రిపోర్ట్లు కొట్టి పడేస్తారు. అంటే అక్క ఇంతవరకు అయితే నాకు రిపోర్ట్ లేదు అక్క, ఒకటి కూడా లేదు. అన్ని గ్రీన్ టిక్సే ఉన్నాయా గైడ్ లైన్స్? అన్ని గ్రీన్ టిక్సే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఈ మధ్య కాలంలో నీ రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి, కొన్ని మంచి వ్యూవర్షిప్ మిలియన్స్లో వెళ్తుంది కాబట్టి కామెంట్స్ని పక్కన పెడదాం. అసలు నువ్వు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఒకరికి నువ్వేంది అనేది చూపించుకోవాలని నువ్వు అనుకున్నావు. అసలు ఎందుకు అనుకున్నావు అది? ఎందుకంటే అక్క కొంతమంది చాలా మాటలు అన్నారు, మమ్మీ వాళ్ళని కానీ ఇక నన్ను కానీ అలా అన్నారు. ఆడపిల్లలు కదా, ఎందుకు ఇవన్నీ, సపరేట్గా చదివించి పెళ్లి చేసి పంపించే కాడికి ఇవన్నీ ఎందుకు అన్నారు. సో అసలు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఆ ఫేమ్తో నువ్వేం చేద్దాం అనుకున్నావు? అంటే అక్క నేను ఇన్ఫ్లుయెన్సర్ అని అది సెకండరీ. ఫస్ట్ నాకు నేనేంటంటే ఫస్ట్ నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి టిక్ టాక్ ఉన్నప్పుడు అసలు ఇక లాక్డౌన్లో కదా అక్క టిక్ టాక్ చేసుడు. అప్పుడు అసలు డైలీ అసలు స్కూల్ నుంచి వచ్చినామా, చలో డ్రెస్ మార్చుకున్నామా, పైకి ఎక్కినామా, డాబా ఎక్కినా, రీల్స్ చేసినామా. పిచ్చి. ఇంతకుముందు చెల్లికి కూడా ఉండేది, కానీ ఇప్పుడు చెల్లిని మార్చేసాం.
అంటే ఆల్రెడీ నేను ఉన్నా కదా, తర్వాత తీసుకొద్దాం యూట్యూబ్ ఉన్నప్పుడు అనేసి ఇప్పుడు మార్చేసిన చెల్లిని. ఏంటంటే చెల్లి మొత్తం చదువుకోవాలి ఫస్ట్. ఓకే, నువ్వు? నాదేముంది, ఇది నాకు చిన్నప్పటి నుంచే ఇది అనేది మమ్మీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో మరి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు ఫస్ట్ ప్రమోషన్స్, డబ్బు సంపాదించడం, ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఫాలోవర్స్ రాగానే దాని మీదనే ఉంటుంది, వ్యూవర్షిప్ వస్తుంది అంటే. మరి నువ్వు ఈ మధ్య కాలంలో నీ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేస్తే 2-3 రీల్స్ ట్యాగ్లు ఉంటాయి, దాని కింద అన్ని ఇగో బ్లౌజ్, ఈ చీర, ఈ డ్రెస్ అంటావు. ఎందుకు ఇన్ని ప్రమోషన్లు ఏంటవాడు? అంటే అక్క ఏమైందంటే ప్రమోషన్స్ మేము ఏం చేస్తామంటే అక్క, ఇప్పుడు మాది ఖమ్మం అక్క, లోకల్ కాదు. హైదరాబాద్ రావాలంటే 100 కిలోమీటర్స్ పైన ఉంటుంది. విజయవాడ వెళ్ళాలంటే ఒక 90-50 పైన ఉంటుంది, అది కూడా 50-90 ఉంటుంది. ఇప్పుడు అక్కడ వస్తాయి కాబట్టి అక్క మాకు అప్రూవల్స్ అవుతారు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఒక 4-5 ఒక 10 దాకా మాట్లాడుకుంటాం అక్క. ఒకటే రోజు ఎట్లా చేస్తారు అక్క? ట్రావెలింగ్ ఇక్కడ 10 దాకా మాట్లాడుకుంటా అంటే 10 దాకా మాట్లాడుకుంటాం, ఒక 6 days దాకా ఇక్కడ ఉంటాం. ఓకే, అలా వస్తాం కాబట్టి అలా వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి చెప్తాం మేము మీకంటే ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి, 1 week టైం పడుతుంది అని చెప్పినా కానీ వాళ్ళు ఇక నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తారు అక్క కాల్స్. మీరు ఫ్రాడ్, చాలా మంది అన్నారు నన్ను, మీరు ఫ్రాడ్, మీరు అప్లోడ్ చేయరు. ఎందుకు అప్లోడ్ చేయం? ఎడిటింగ్ లేట్ అవుతుంది, మాకు ట్రావెలింగే సరిపోతుంది, ఎడిటింగ్ చేయాలి. పైసలు తీసుకొని మనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఓకే అన్న టైంలో పోస్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది కూడా నువ్వే కదా. అవునా, కానీ చెప్తా కదా, ముందే చెప్తాం కదా, ముందు పైసలు తీసుకుంటాం ఓకే, వీడియో మేమేం చేసుకుంటాం మరి? నేను పోస్ట్ చేస్తే వాళ్ళకే కదా రీచ్ వచ్చేది, వాళ్ళ షాప్కే కదా కస్టమర్స్ వెళ్ళేది. సో నేను అదే చెప్తా, మేము 1 week అని బరాబర్ చెప్తాం అక్క. ఎవరైనా ఫస్ట్ చేసిన వాళ్ళని అనుకో రేపు ఎల్లుండి అని చెప్పేస్తాం, వాళ్ళ తర్వాత వాళ్ళు ఏమంటారు మాకు ఇవ్వాలే కావాలి అంటారు, పట్టుబడతారు. మేము ముందే చెప్పే చేస్తాం, మేము 1 week పడుతుంది, ఎందుకంటే మాకు ట్రావెలింగ్ ఉంటుంది. ఒక్క ప్రమోషన్కి అంటే అక్క ఇక ఒక్కొక్క దగ్గర అంటే స్టార్టింగ్ అంటే ఇక స్టార్టింగ్ అంటే చెప్పలేమను, స్టార్టింగ్ 5K నుంచి డిపెండ్స్ ఆన్ దట్ బిజినెస్. ఆ బిజినెస్ని బేస్ చేసుకొని ఎంతైనా తీసుకోవచ్చు నువ్వు. అంటే ఇక కొంతమంది ఉంటారు అక్క, మేము పాత ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంత ఇచ్చాము 1000 అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక వాళ్ళకు కూడా కొంతమంది బిజినెస్ పేమెంట్ అవ్వక అని కాదు, అవుతుంది, కానీ ఇట్లా మొత్తం మీడియాకి వచ్చేయాలి కదా, మొత్తం సోషల్ మీడియాకి వచ్చేయాలంటే అంత తక్కువ చేపిస్తేనే కదా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తే అంత పబ్లిసిటీ అయ్యిద్ది అనేసి వాళ్ళది మైండ్ సెట్. మొత్తం ఈ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ప్రమోషన్స్ మీద ఎంత సంపాదించు? తెలియదక్క, సంపాదించిన అన్ని లక్షలు అయిపోతుంది. 1,00,000 ఉండదేమో అక్క, ఈజీగా ఉండదు. నేను చూస్తేనే నాకే ఒక 10-20 కనబడ్డా ఈజీగా. చెప్పినా అక్క, ఇప్పుడు నేను కొంతమంది ఇలా చేస్తారు. నా స్టార్టింగ్ ఖమ్మంలో అయితే తీసుకుంటాం అక్క, బాగానే అంటే మా ప్రాపర్ కాబట్టికి మేము ఎంత డిమాండ్ చేస్తాం అంత. వీళ్ళు అనుకోండి ఇవ్వని వెళ్ళిపోండి అంటారు, వాళ్ళే కాల్ చేసి మరి ఇవ్వని వెళ్ళిపో అంటారు లాస్ట్ ఇక్కడికి వచ్చాక. మరి మీ వాళ్ళు అనరా నువ్వు ఖమ్మంలోనే ఉంటున్నావు, నీకు ఇంత పొగరు ఎందుకు, మన వాళ్ళకి తక్కువ తీసుకోవచ్చు కదా అని అన్నారు, ఎందుకంటే ఖమ్మంలో ఇన్ఫ్లుయెన్సెస్ మొత్తం అంతా తీసుకుంటారు కాబట్టి. ఓకే, అందరితో పాటు వాళ్ళది ఏంటంటే అక్క, ఎవరికైనా ఇప్పుడు ఇన్ని ఫాలోవర్స్ నుంచి ఇన్ని ఫాలోవర్స్ వరకు ఒక అమౌంట్ అని ఉంటుంది కదా, సో అలా అనేసి వాళ్ళు మేము పే చేసి పంపుతాం అక్క. నేను 10K పంపిన అనుకో, వాళ్ళు 5 చేస్తారు లాస్ట్కి వచ్చేసరికి అలా. ఓకే, నెక్స్ట్ ఈ మధ్యకాలంలో నువ్వు డివోషనల్ షూట్ ఒకటి చేసినావు, నిన్న పోస్ట్ చేస్తున్నావు. అట్లా గెటప్ వేసినప్పుడు అమ్మవారిలాగా మనం కూడా రెడీ అయినప్పుడు కొంతమంది పైకి దేవత వచ్చేస్తుంది అని కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి, మనం చూస్తున్నాం. మరి అలాంటి గెటప్ నువ్వు వేసుకున్నప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చాయా? అంటే నాకు ఇప్పుడు అని కాదు, నేను ఒక సాంగ్ తీసిన అప్పటి నుంచే మాకు కొంచెం దేవుళ్ళ విషయంలో అంటే మేము దేవుళ్ళని పెట్టుకోవట్లే అనేది చికాకు అవుతుంది. సో ఎక్కడ చూపించినా కానీ నేను ఆ రోజు గవల్దండ వేసుకున్నా. అంటే ఒక జోగిని అని ఉంటారు కదా వీళ్ళు దేవుళ్ళు పెట్టేటోళ్ళు, ఆమె సాంగ్కి పిలిచిన నేనే, ఆమె చేత్తోనే వేయించుకున్నా. అప్పటి నుంచి ఎక్కడ పిలిచినా కానీ నీతోటి అమ్మవారు ఉంది అంటే వాళ్ళకి ఎట్లా తెలుసు, నేను ఎవరో తెలీదు, మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు, నా మెల్లో గవల్దండ ఉంది, ఆ దండతోనే వచ్చింది అమ్మవారు, మీ అమ్మాయికి అమ్మవారి కళ ఎక్కువ పుడుతుంది, అమ్మవారికి అంటే అమ్మవారి సైడ్ వెళ్ళాలనిపిస్తుంది అని అంటే నేను అన్నా. నాకు అమ్మవారి సైడ్ వెళ్ళాలనేసి అయితే లేదు, ఎందుకంటే నా లైఫ్ నాది కదా, అమ్మ నన్ను చూసుకుంటే నేను అమ్మకి ఏమైనా చేయగలుగుతా, అమ్మ నన్ను చూసుకుంది ఎలా చేయగలుగుతా, నన్ను శిక్ష పెడితే ఎలా చేయగలుగుతా. సో అలా అనేసి దేవుళ్ళకైతే తక్కువ చేయం, మా మమ్మీ అయితే దేవుళ్ళ పిచ్చిది ఫస్ట్ చెప్తున్నా. అంటే నువ్వు మన గెటప్ వేసినప్పుడు నీకు ఏదైనా ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం నాకు అలా ఏం అనిపించలే, కానీ అమ్మలో నేను చూసుకున్నాను. హానెస్ట్గా చెప్పాలంటే నువ్వు ఇప్పుడున్న దానికంటే కూడా ఆ గెటప్లో నాకు బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది నిజంగా. అసలు నీ ఫేస్ కట్ అది కావచ్చు మొత్తం చేంజ్ అయిపోయింది, ఆ లుక్లా బాగా అనిపించింది. ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు.
మస్తు పాజిటివ్గా రిసీవ్ చేసుకోరు జనాలు ఆ గెటప్లో మాత్రం. అసలు ఈ రోజు నువ్వు ఒక 90+ ఫాలోవర్స్ని సంపాదించుకున్నావు, 1 lakh in year ఉన్నావు అంటే దాని వెనకాల ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. ఆ 1 lakh ఎంత ఈజీగా అయితే ఎవరికి కూడా. మరి నువ్వు ఈ నిబ్బి అని చెప్పి ఇవన్నీ ఇన్ని కామెంట్స్ వస్తుంటే సర్వైవ్ అయ్యి ఎట్లా ముందుకు వచ్చినావు అసలు? అంటే నాకు ఆ కామెంట్స్ నాకు సంబంధం లేదక్క. కామెంట్లే చూడవా? అంటే చూస్తా అక్క, నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అనుకో స్కిప్ చేసేస్తా. డిలీట్ చేయవా? డిలీట్ చేయను. చాలా మంది నాకు అసలు గలీజ్ కామెంట్ రావంటారు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి వస్తాయి అక్క, ఎవరికైనా వస్తుంది. అది క్యాజువల్. అది ఇప్పుడు దేనికైనా ఒక వీడియో పెట్టినామంటే దేనికైనా వస్తుంది అక్క. కొంతమంది ఉంటారు ఫేక్. ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ ఎక్కడ వస్తాయి అంటే ఫేక్ అకౌంట్స్ నుంచి వస్తాయి. నాకు కూడా అలా వచ్చినాయని వదిలేదు. చూస్తా, ఓపెన్ చేస్తా, అకౌంట్ చూస్తే జీరో ఫాలోవర్స్, ఫాలోయింగ్ మాత్రం lakhsలో ఉంటుంది. వదిలేస్తా నేను, అలా అనుకొని వదిలేస్తా. ఓకే, అట్లా ఫేక్ అకౌంట్స్ ఆర్ కొత్త అకౌంట్లు ఏదో వాళ్ళ పేరు తెలియకుండా డూప్లికేట్ అకౌంట్లు అనాలి మనం ఇప్పుడు దాంట్లో. అట్లా క్రియేట్ చేసుకొని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చాలా వల్గర్గా పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి నువ్వేమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? నేను ఏం చెప్పాలంటే అక్క, వాళ్ళకు కూడా ఒక చెల్లి అమ్మ ఉంటారు కదా. వాళ్ళ అమ్మకే కదా పుట్టింది, వాళ్ళ అమ్మ కూడా మన దగ్గర నుంచే కదా వచ్చింది. నన్ను అంటే మాత్రం వాళ్ళ అమ్మ నన్నట్టే అని కూడా చెప్తాను నేను. ఇదే కామెంట్లో ఒకరు ఇట్లాంటి రిప్లై ఇస్తే మా వాళ్ళు మరి మీలాక చేయరు కదా ఇట్లాంటివి. మీలాక చేయాలంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మీరు జాబ్ చేస్తురేమో, జాబ్ చేసినా పైసలు సంపాదించేది, ఇది చేసినా పైసలు సంపాదించేది. మేము గలీజ్ పనులు చేసి పైసలు సంపాదిస్తున్నాం మొత్తం మీద ఒప్పుకున్నా అక్క. పైసల కోసమే ఇన్ఫ్లుయెన్సర్ అయితే లేదు, పైసల కోసం అయితే అస్సలు కాదు. నా ఫేమ్ కోసం నేను అనేది నిరూపించుకోవడానికి అక్క ఫస్ట్. ఓకే, పబ్లిక్ లో ఒక అమ్మాయి ఇట్లా 10 మంది ముందు వచ్చి, అంటే ఇప్పుడు మీరు ఖమ్మం అంటారు కాబట్టి హైదరాబాద్కి ఖమ్మంకి కొంచెం మైండ్ సెట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కొంతమంది స్లీవ్లెస్ వేసుకున్నా కూడా లైట్లే అన్నట్టు అనుకుంటారు కొంతమంది. బట్ అదే ఊర్లలో స్లీవ్లెస్ వేసుకొని తిరిగితే బరి తెగించింది అని మాట్లాడతారు నార్మల్గా. మరి అట్లా మాట్లాడేటప్పుడు నువ్వు అంటే ఇప్పుడు నువ్వు అంత వల్గర్గా ఏం వేయలేదు, బట్ వేసే కాడికైనా సరే ఈ అమ్మాయికి అవసరమా, మంచిగా చదువుకోవచ్చు కదా, బీటెక్ చేసింది కదా అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ నేను ఒకటి చెప్తాను, నేనైతే ఇంతవరకు అయితే వెయ్యను, అసలు వేయలేదు. వేస్తా, బట్ ఎప్పుడు వేస్తా మా మమ్మీ కూడా చెప్పింది, నీ ఆఫ్టర్ మ్యారేజ్ అది కూడా మీ అత్త మీ ఆయన నచ్చితే మీరు ఎక్కడికైనా ఒకేషన్కి వెళ్తే అక్కడ అందరు అలానే ఉంటే అలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ఉంటే అక్కడ బిహేవ్ చేయాలని చెప్పింది మా మమ్మీ. అయితే నేను అదే కంటిన్యూ అవుతున్నా అక్క. నేను టీషర్ట్స్ మీద కూడా రీల్స్ చేయొద్దనుకున్నా, కానీ ఇక తప్పట్లేదు. ఇప్పుడు అంటే ప్రమోషన్స్కి లాంగ్ రావాలంటే ఇంట్లో అలా తిరిగేటి వాళ్ళం, మళ్ళీ ఇవన్నీ వేసుకొని ట్రావెల్ చేయాలంటే కుదరదు కాబట్టి అదొక్కటి అలా. మరి ఇప్పుడు ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది కాబట్టి మన ఇంట్లో వాళ్ళు కూడా స్టార్టింగ్లో అమ్మాయి అంటే వద్దులే, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ముందు ఒక అమ్మాయి కనబడుతుంది అంటే ఫస్ట్ మైండ్ సెట్ ఏముంటుంది అంటే ఈమె ఆట అయిపోయి అని అనేసుకుంటారు, ఈజీగా అనేసుకుంటారు. వాళ్ళ వెనకాల ఎంత సాడ్ ఉంది ఏది ఉంది అనేది అవసరం లేదు వాళ్ళకి. అలా అనుకొని నిన్ను ఇప్పటివరకు కొంతమంది కొన్ని మాటలు అన్నారు అని చెప్పేసి నువ్వు చెప్తూ వచ్చినావు. అసలు ఏమైంది, ఆ స్టోరీ ఏంది అసలు? ఏమైందంటే అక్క, నేను ఇలానే సాంగ్స్ అండ్ షూట్స్ చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నా అక్క. లాస్ట్ నా బోనాల్ సాంగ్ అక్క, బోనాల్ సాంగ్ అప్పుడు వెళ్ళిన, అంటే లాస్ట్ సాంగ్ కాదు, దాని తర్వాత ఒకటి మొన్న రీసెంట్గా ఒక ఫోక్ సాంగ్ తీసిన. దానికంటే ముందు బోనాల్ సాంగ్ తీసినాక అది ఇంట్లో షూట్ చేస్తున్నాం. నైట్ టైం 12 అయిపోయింది, గుడి క్లోజ్. గుడి దగ్గర లైటింగ్ ఉండాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ గుడి మా వాళ్ళే ఉంటారు గుడి దగ్గర, వాళ్ళకు కూడా లేట్ అవుతుంది అనేసి సరే అనేసి ఇంటి దగ్గర చేసుకున్నాం అక్క. నైట్ షూట్ మొత్తం చీకటి ఉండాలనేసి డాబా పైన చేసుకున్నాం. ఓకే, అది కట్ చేసి ఏమైందంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అంటే ఫ్యామిలీ అంటే రిలేటివ్స్ అవుతారు అందరూ, ఒకటే గల్లీ ఉంటుంది, అందరూ మా క్యాస్ట్ వాళ్ళు మొత్తం మా వాళ్ళే ఉంటారు. ఏమైంది, తెల్లారి గొడవ పెట్టిరు అక్క ఇంట్లో. ఎందుకు ఇట్లా వస్తుర్రు, నీకోసమే అందరు వస్తుర్రు అంటే వాళ్ళ కోసం ఎవరు రావట్లేదు, వాళ్ళు బండ్లెక్కి తిరగట్లేదు వాళ్ళ పిల్లలు. మేము చూసినాం కదా అక్క, మేమందరం తిరుగుతున్నాం కదా, వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరో ఒకళ్ళు, మేమందరం కలిసి తిరిగేటోళ్ళం, కలిసి ఆడుకునేటోళ్ళం, ఇంతకుముందు కలిసి తిరిగేటోళ్ళం, ఎక్కడికైనా కలిసి వెళ్ళేటోళ్ళం కదా. సో వాళ్ళ గురించి మాకు తెలీదా, వాళ్ళు ఏం చేస్తారో తెలీదా, వాళ్ళు ఫోన్లు మాట్లాడేది తెలీదా, బండ్లు ఎక్కిపోయేది తెలీదా, దూరం గుండి ఇక్కడి నుంచి అక్కడికి సైగలు తెలీదా, అవన్నీ కనపడవక్క. ఎదుటే మనిషి అవుపడితే చాలు వాళ్ళకే వేస్తారు ఎమ్మటేగా. అంటే వాళ్ళ ఇంట్లో అట్లనే ఉంటుంది, పక్కన వాళ్ళది ట్రై చేస్తారు అంటున్నా. అట్లా నీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేసి చాలా చేసిరు అక్క. ఎన్ని మాటలు అన్నారంటే, నన్ను అనకూడదు కెమెరా ముందు, కానీ ఇది మీ పిల్ల అంటే నాకు హెల్త్ బాగాలేదు అక్క, నాకు యూరిన్ పైప్ వేసిరు, యూరిన్ ఆగిపోతే మొత్తం కడుపు ఉబ్బిపోయి, అంటే అప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉండే, అప్పుడు పైప్ వేసిరు అక్క.
అయితే ఏమైంది, మా ఇంట్లో ఉండాలి కదా అక్క, నన్ను 3 months రెస్ట్ తీసుకోమన్నారు. నేను అన్ని మంత్స్ తీసుకోకుండా ఒక 1 month తీసుకున్నా. 1 month తీసుకొని తర్వాత నార్మల్గా వెళ్ళొస్తున్నా కాలేజ్కి, అంటే హాఫ్ డే వెళ్ళొస్తున్నా. ఏమన్నారు 1 monthలో కూడా చాలామంది దగ్గర రిలేటివ్సే ఏమన్నారంటే, మీ అమ్మాయికి కడుపు ఇంతమందితో తిరిగిరు కదా, కడుపు వచ్చిందేమో తీపిచ్చిరేమో అన్నారు అక్క. అసలు మా మమ్మీ అప్పుడు అసలు నీకు ఏం వద్దు ఆఫ్ చేసి అన్నది. ఎంత ఏడ్చినంటే అక్క, నేను 2 months ఏడ్చా. తర్వాత మళ్ళీ చిన్నగా మళ్ళీ అట్లా 5K దాటిన 5K అయిందక్క. 5K అయ్యేటప్పుడు నాకు ఫాలోవర్స్, నేను ఎదుగుతా నాకుంది అనేసి నీ మమ్మీతో గొడవపడ్డా. అప్పుడు నాకు డి నుంచి కొంతమంది అనేవాళ్ళు పరిచయం, సైడ్ డాన్సర్స్. అరే చెల్లి ఇక్కడికి వచ్చే, చెల్లిని లైఫ్ బాగుంటుంది అంటే, ఇక్కడ నుంచి చెల్లిన వాళ్ళే మా దగ్గర నుంచి. సో ఇక్కడికి వచ్చే చెల్లిని లైఫ్ బాగుంటుంది, ఎవరైనా సరే నీకు నమ్మకం లేకపోతే ఎవరైనా తీసుకొచ్చుకో, డాడీ ఆర్ మమ్మీ ఎవరో ఒకరిని, అన్నయ్య అలా తీసుకొచ్చుకో, ఉంచు ఏం కాదు. ఒక 2 days షూట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 3 days ఉండి మళ్ళీ ఒక 2 days వచ్చేసేరా అన్నారు. చాలామంది చాలా రకాలు చెప్పారు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా డి నుంచి కాల్ వచ్చింది అక్క నాకు. ఇట్లానే అన్నయ్య చేస్తే మాస్టర్ పేరు అంత గుర్తులేదు, మాస్టర్ చేసిరక్క. మాస్టర్తో ఈ అన్నయ్య వాళ్ళు చేపించారు. సిద్ధు అన్న అని ఉంటాడు, అన్న పాపం అడిగాడు నన్ను. ఇప్పటికి కూడా ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యిండు అనుకుంటా, హైదరాబాద్లోనే ఉంటుండు. అన్న అడిగిండు మొత్తం, అరే వస్తావారా ఏంటి అని అంటే, వస్తా అన్న అంటే 2 times చెప్పిండు అక్క. 2 times కూడా మమ్మీ వద్దన్నది. డాడీ ఓకే, ఎందుకంటే నా బిడ్డ ఓకే, నేను వెళ్తా కదా. మమ్మీ ఏంటి, అక్కడ కల్చర్ బాగోదు, హైదరాబాద్ కదా చాలా గలీజ్ ఉంటుంది, అలా ఏం చేస్తారు మత్తు ఇత్తు అని చాలా ఉంటాయి. మమ్మీకి టెన్షన్, ముందేం జరుగుతుందా అని భయం. ఉంటుంది ఇక సమాజం అట్లా ఉంది కాబట్టి మమ్మీకి ఆ భయం ఎక్కువ. ఓకే, అట్లా. మరి ఇంట్లో నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు, ఇంటికి మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా మీ రిలేటివ్స్ ఇట్లా అన్నారన్నావు, మరి ఆ టైంలో నీకు ఏం అనిపించాలి కదా, లైక్ వాళ్ళతో వెళ్ళి నేను మాట్లాడాలి అంటే, చెయ్యని తప్పుకి కెమెరా ముందే కదా అక్క, వాళ్ళని తిట్టరాని మాట్లాడి తిట్టినాక తిట్టొచ్చినావు మొత్తం మీద. అసలు మొత్తం ఇంటి ముందుకు వచ్చేసిర్రు అక్క, బజార్ మొత్తం. మీ ఇంటి ముందుకు? మా ఇంటి ముందుకు వచ్చేసిర్రు. మా ఇంటి ముందుకు వచ్చేసి, నీకోసం అందరు అబ్బాయిలు వస్తుర్రు, ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు బజార్లో అంటే, నేను ఒకటే అన్నా, గట్టిగా తిట్టేసిన, చాలా బూతులు తిట్టినా. మా మమ్మీ మా డాడీ కూడా నన్ను ఏమనలేదు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఓన్లీ అబ్బాయిలే వచ్చిరా మీ ఇంటికి, అమ్మాయిలు రాలేదా? అమ్మాయిలు కూడా వస్తారు అక్క. షూట్ అనేసి 3-4 days మా ఇంట్లోనే ఉంటారు. అంటే మా ఇంటికి దగ్గర కదా, డాన్స్ క్లాస్లు అయినా ఏదైనా దగ్గర అనేసి, అంటే మేమంటే ఫ్రెండ్లీగా, మమ్మీ డాడీ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. మమ్మీ డాడీ వాళ్ళు ఎన్నికాడరు అక్క దేనికైనా, మా ఫ్రెండ్స్కి పెట్టడానికైనా దేనికైనా స్టేయింగ్కైనా ఎన్నికాడరు. దానివల్ల వస్తారు, అందరు వస్తారు మా ఫ్రెండ్స్. ఓకే, విలేజ్లో ఉన్నప్పుడు మనం ఎంత జెన్యున్గా ఉన్నాం అనే దానికంటే కూడా పక్కనోడు మన గురించి ఏమనుకుంటుండా అనేదే ఎక్కువగా జూమ్ చేసి మరి చూసే పాయింట్ అది. అలాంటప్పుడు కొంతమంది మీ ఇంటి దగ్గరకు వచ్చి నిన్ను అనరాని మాటలని, నీ పైన లేనిపోని నిందలు వేసినప్పుడు అది నిజమా కాదా అనేది నీకు తెలుసు. అది మాది విలేజ్ కూడా కాదక్క, టౌనే అక్క, ట్యాంక్ బండ్ వెనకనే ఉంటుంది. బట్ ఎంతైనా సరే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది ఒక వైబ్ ఉంటుంది, అక్కడ ఉన్నది ఎంతైనా ఒక వైబ్ అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలీదు కాబట్టి ఇలాంటి మాటలు అంటుంటారు. మరి అలాంటప్పుడు మీ మమ్మీయే ఇవన్నీ ఆపే అని చెప్పింది, మరి మీ ఫాదర్ ఎప్పుడు కూడా ఇట్లా వస్తున్నాయి కదా ఆపే అని అనలేదా? అన్నారు చాలాసార్లు, డాడీ కూడా అన్నారు. కానీ ఎవరైనా కాల్ చేస్తే అవును నా బిడ్డే, అక్కడ ఒకటి నా బిడ్డే ప్రౌడ్గా చెప్పుకుంటారు మా డాడీ. ఓకే, అంటే ఒక ఇల్లు అవపడ్డా దేంట్లో అయినా అవపడ్డా నా బిడ్డే. ఓకే, మీ ఇంటికి వచ్చి వాళ్ళు నిన్న మాటలు అన్నప్పుడు మీ ఫ్యామిలీ, మీ సిస్టర్ కూడా ఉందని చెప్తూ వస్తున్నావు, ఎందుకంటే నీకు ఏదైనా మచ్చబడింది అనుకో రేపటి రోజు అది మీ సిస్టర్కి ఎఫెక్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు నీ ఫ్యామిలీ మొత్తం అన్నారా ఎందుకు నువ్వు ఇట్లాంటివి చేసుడు అని చెప్పేసి? అంటే నువ్వు తిడుతున్న పాయింట్లు ఏమనకపోవచ్చు తర్వాత, అంటే అన్నారు. మా సిస్టర్ కూడా అంటది, ఎందుకు ఇవన్నీ చదువుకోకుండా అంటది. మళ్ళీ నా వెనకాల మమ్మీ వాళ్ళకి ఏం చెప్పిద్ది, దానికి అదే ఇష్టం, దాన్ని అలా వెళ్ళనియండి అని చెప్పిద్ది. కానీ మీ ఇద్దరం మాత్రం మస్తు వారైతాం, ఒకరికి ఒకళ్ళు ఏంది ఉండము, కానీ ఒకరికి ఇంట్లో ఉండే మాత్రం ఫుల్ కొట్టుకుంటాం, టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు అసలు ఫుల్. ఓకే, కానీ నేను లేనిదైతే ఆమె ఉండదు, ఇది మాత్రం ఫిక్స్. ఇప్పుడైనా కాదు, గొడవే, కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళిపోతున్నా కదా అలా అనేసి ఉండదు. మీరు అక్కడ రూమ్ కాల్ చేసిరా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ నుంచి మీరు కాల్ చేసి వెళ్ళిపోండి అని చెప్పిరా? అంటే యాక్చువల్గా మేము అక్కడ రెంట్కి ఉండే, ఓనర్సే చెప్పిరా మీకు వెళ్ళిపోండి ఇక్కడ? ఓనర్కి ఏం ప్రాబ్లం లేదు, ఓనర్ వాళ్ళ హస్బెండ్ కూడా లేరు. ఓనర్ ఒక ముస్లామా, అంటే ముస్లామా అంటే ముస్లామా అంతే.
అయితే తను కూడా తనది ఏం లేదు, వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు వీళ్ళు ఉంటారు కదా, ఖాళీ చేసేయండి డైరెక్ట్, మాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది అని అన్నారు. మా మమ్మీ వాళ్ళకి తెల్లాడాలి కాల్ చేసింది మా అమ్మ. కాదు, నువ్వు చేసిన తప్ప రైటా, అసలు నిజమా కాదా తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళకి అవన్నీ అవసరం లేదు కదా అక్క. వాళ్ళకి ఇంటికి అబ్బాయిలు వస్తారంటే వాళ్ళు గలీజలు అన్నట్టే అర్థం అండి. అమ్మాయిలు కూడా వస్తారు అన్నావు. అమ్మాయిలు కూడా వస్తారు. మరి వాళ్ళు కనబడతలేరా? కనబడతారు, వాళ్ళకి అబ్బాయే కనబడతారు కదా. ఎందుకు వచ్చి ఏమన్నా అరుస్తుండన్నా మీ ఇంట్లో అబ్బాయిలు? పోనీ నీతో ఏమన్నా వాళ్ళ ముందు మిస్బిహేవ్ చేస్తుండగా? మరి ఎందుకు అంత నాతో అందరు అన్నలాగా ఉంటారు అక్క. అస్సలు అట్లా నమ్మకం ఉంటాయి కదా, మా పేరెంట్స్ కూడా రానిచ్చేది. మరి మీ పేరెంట్స్ అనలేదా నీ వాళ్ళని ఇక్కడ రూమ్ కాల్ చేస్తున్నాం ఇప్పుడన్నా ఆపేసాను ఈ సోషల్ మీడియా అని? అనలే, ఫుల్ సపోర్టా? పైన ఇన్ని రూమర్లు వస్తున్నాయి, వల్గర్ స్లాంగ్ యూజ్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టినా మరి మీ పేరెంట్స్ నీకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అనుకున్నారు? లేదు లేదు, అసలు వాళ్ళకి పెళ్లి టాపిక్ అనేది, అసలు పెళ్లి అనే మ్యాటర్ రానియరు అసలు ఇంట్లో మాకు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా మంది అడిగారు మమ్మల్ని, పెళ్లి చేయొచ్చు కదా పెద్దమ్మాయికి మన ఫ్యామిలీలో ఇచ్చి, డాడీ సైడ్ ఫ్యామిలీ వచ్చి పెళ్లి చేయొచ్చు అంటే మా డాడీ ఒకటే అన్నాడు, ఆ మ్యాటర్ మాట్లాడేది మా ఇంటికి రాకండి అన్నాడు. డైరెక్ట్ అనేస్తాడు. ఎందుకంటే పెళ్లి మ్యాటర్ అసలు ఇప్పుడు రావద్దు, వాళ్ళు ఇంకా ఎదగాలి, ఇంకా ఉండాలి, చదువులో అయినా వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో అయినా ఎదిగి ఒక స్థాయిలో ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకునేటప్పుడు ఓకే ఈ పెళ్లి ఏజ్ వచ్చింది అన్నప్పుడు చేద్దాం అనుకున్నారు. అప్పటిదాకా లేదు. మరి ఎందుకు ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాం? అంటే యాక్చువల్గా అక్క మాది లవ్ మ్యారేజ్ అక్క, లవ్ అండ్ అరేంజ్. అంటే ఒప్పించుకున్నాం, ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, ఒప్పించుకున్నాం. ఎట్లా పరిచయం అసలు మీ లవ్ స్టోరీ ఏంది? అంటే నాకు ముందు నుంచే తెలుసు. సో ఈ ఇన్స్టా ద్వారా మా ఫ్యామిలీ రిలేటివ్స్ అవుతారు. సో మాటలు ఉండే కావు, అంటే ఎక్కువ మాట్లాడుకోము మేము. అలా అనేసి ఇన్స్టా ద్వారా మళ్ళీ ఒక కంటెంట్ చేద్దాం అనుకుంటూ వాళ్ళే మా దగ్గరికి వచ్చారు. ఇంటికి వచ్చి అలా కంటిన్యూగా. ఓకే, అనిపించిందా ఎందుకు ఇంత చిన్న ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు? అంటే అక్క కొన్ని అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను ఎదగడానికి కారణం తనే అక్క. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ అంటే డాడీ తర్వాత తనే ఉంటుంది. అలా అని కాదు అక్క, ఫస్ట్ డాడీ అక్క, సపోర్ట్ చేయడంలో డాడీ. ఇప్పుడు నేను ఇంత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావడానికి, ఇట్లా మీ మీడియా ముందు రావడానికి, ఇవన్నిటికీ కారణం మాత్రం తనే అక్క. ప్రతి ఆడపిల్ల లైఫ్లో కూడా కెమెరా ముందు వచ్చి లేదా పబ్లిక్లో ఒక వీడియో పెడుతున్నామంటే ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి వాటన్నిటికీ మనం రెడీ ఉన్న తర్వాతే రావాలి. లేదంటే డాష్ అనేవన్నీ ఈజీగా అమ్మాయిలకు యూజ్ చేస్తారు. బట్ వాళ్ళు ఎంత జెన్యున్గా ఉన్నారు, లేదా వాళ్ళది రియలా కాదా, ఒకటి కామెంట్ పెడితే దానికి 10 మంది ఇంకా ఒత్తాస వలుపుతారు. అది నిజమా కాదా కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు నేను ఒకటి చెప్పిన అనుకో, మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్తారు. అమ్మాయి గురించి, ఒక అమ్మాయి పోతుంది, ఒక అబ్బాయి పోతుండు, వాడు దాన్ని దాన్ని లవ్ చేసిండంట, ఇంతమంది లవ్ చేస్తుంది, అది వాళ్ళు కూడా అదే మూగిస్తారు ఇక తోకైగా. అదే అది నిజమా కదా అవసరం లేదు, నువ్వు చెప్పినా ఒకటి స్ప్రెడ్ అవ్వాలి. ఈ అమ్మలక్క ముచ్చటికి ఇట్లనే ఉంటాయి. మరి ఇప్పుడు మీ ఫాదర్ బెస్ట్ మూమెంట్ ఏంటి మీ ఫాదర్తో నీకు? మా ఫాదర్తో అన్ని బెస్ట్ మూమెంట్స్ అక్క. మా ఫాదర్తో అందులో ఒకటి నీకు బాగా గుర్తున్నది ఈ మధ్యలో నేను మా ఫాదర్ కొన్ని వార్డ్స్ పెట్టుకున్నాము ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి. అంటే ఎక్కువ అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎక్కువ షూట్స్ వీటిలో ఉండి డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లని డాడీ ఫీల్ అలా. ఓకే, కానీ ఎటు వెళ్ళినా డాడీ గురించి ఆలోచిస్తాను, డాడీకి అంత అర్థం కావట్లేదు. డాడీ ఏమంటాడు, నేనే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా, నీకు నిన్ను అంటే పట్టించుకోవు అని అంటారు. డాడ్ ప్రిన్సెస్ నువ్వైతే. ఓకే, మరి మీ ఫాదర్కి ఏమైనా చెప్పాలి నీ మనసులో మాట అంటే ఏం చెప్తావు మా ఛానల్ త్రూ? నేనేం చెప్తా అంటే, డాడీ నేను ఎప్పటికీ మర్చిపోను, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అస్సలు మర్చిపోను. నువ్వు నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు, నేను నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. లవ్ యూ డాడీ. ఓకే, ఈ లవ్ యూ అనేది మీ డాడీకి లైవ్ కాల్ చేసి చెప్పు. అబ్బాయిలు చేస్తేనేమో తాగినవా అని అంటుంటారు, మరి అమ్మాయిలు చేస్తే ఫాదర్ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. హలో డాడీ, లవ్ యూ. సరే డాడీ, మళ్ళీ కాల్ చేస్తా. అవును. డాడీ భలే గిజ్ చేసిండు. ఏం చదువుకున్నాడు మీ ఫాదర్? మా ఫాదర్ ఇంటర్ కంప్లీట్ చేసిండు, అంటే సర్టిఫికేట్స్ పైన మళ్ళీ రీకంటిన్యూ చేయాలని క్యాచ్ చేసిండు అట్లా ఇంటర్వ్యూ పోయినావా అని. ఓకే, మరి మీ ఫాదర్తో ఉన్నావు, కానీ కొంతమంది అమ్మాయిలు ఫాదర్తో కూడా షేర్ చేసుకోలేక లోపల బాధపడే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. మాకు అలా ఏం లేదు, అన్ని షేర్ చేసుకుంటావు ఫాదర్ ప్రతి ఒక్కటి. ఓకే, మరి ఎప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్ అనే కాదు,
ఒకవేళ మా డాడీని నన్ను ఎవరైనా ఏమన్నా ఏమంటే వచ్చి మా డాడీ చెప్పేస్తాడు నాకు. ఉమ్, మా డాడీని ఎవరైనా ఏమన్నా నేను ఫస్ట్ ఊరుకోను ఉమ్. ఎవరు రాను మా డాడీ నీకు అంటావా? అంట. ఓకే. మా డాడీ ఏమనుకుంటుండే ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది కానీ నన్ను మర్చిపోతుంది అని ఆ ఫీల్లోనే ఉన్నాడు, కానీ ఇందులో బయటికి రావట్లే ఇంకా. ఓకే. మీ డాడీ పేరు చెప్పగానే ఒక మూమెంట్లో ఈ సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటే నాకు ఇంకేడుపు వచ్చేస్తుంది అనుకున్న మూమెంట్ ఇది మీ డాడీతో? ఈ మ్యారేజే ఇంకా. మ్యారేజ్ ఒకటే. ఒకవేళ నీకు పిల్లలు పుడితే నిజంగా మరి లవ్ అంతా అటు షిఫ్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఫాదర్ మీద ఉంటుందని ఎట్లా అనుకుంటున్నావు? అంటే ఎవరికైనా ఉంటుంది అక్క, ఫాదరే ఫస్ట్ కదా. సో అట్లా నీకు మీ ఫాదర్ ఎమోషన్. మా డాడీ కోసం ఒక 2 నెలలు ఏదైనా పాట పాడు కదా. డాడీ కోసం పాట పాడాలా? నిన్ను చూడకుండా ఉండలేనేమో కానీ నీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేను నాన్న. పెళ్ళైనాక లవ్ యూ నాన్న. ఎట్లున్నా చేస్తా? ఆ? పెళ్ళయి పిల్లలు పుట్టిన ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడతావు? డైలీ ఎన్ని టైమ్స్ మాట్లాడతావు మీ ఫాదర్తో? ఫాదర్తో కాదు కానీ మమ్మీ చేస్తుంది ఫస్ట్. డాడీ ఫోన్ నుంచి అయినా చెల్లి ఫోన్ నుంచి అయినా మమ్మీ చేస్తుంది. ఎక్కడున్నావు, తిన్నావా, భయం ఉంటుంది కదా మమ్మీకి. అవును, ఆడపిల్ల కాబట్టి ఉంటుంది. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఎక్కువ? డాడీ. డాడీ ఎక్కువ ఇష్టం. మరి మీ మమ్మీ ఫీల్ అవుతుంది? మమ్మీకి తెలుసు కదా ఎక్కువ, వాళ్ళు ఇద్దరు, నేను చెల్లి ఇద్దరం డాడీ. మరి మమ్మీని ఎవరు చూసుకోవాలి? ఇద్దరు మమ్మీ ఏంటంటే మమ్మీ కూడా ఇష్టం కాదనట్లేదు, అమ్మాయిలం కాబట్టి డాడీ ఎక్కువ ఇష్టం. ఓకే. బయట ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేస్తున్నా లేకపోతే మన గొడవలు పెట్టినా ఇవన్నీ పోయి డాడీ చెప్తావా? అవి ఎట్లా చెప్తారు? అవి చెప్తే రివర్స్ లో నన్నే అంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీ లవ్ స్టోరీ కంటే ముందు కూడా ఇంతకుముందు నువ్వు మాట్లాడుతూ వచ్చిన కొన్ని మాటలు ఇట్లా నా వెనకాల మాట్లాడారు, మా ఇంటి దగ్గరకు వచ్చి కొన్ని నెగిటివ్గా మాట్లాడారు అని. దానికంటే ముందు వాళ్ళు ఒక నెగిటివ్ మాట అన్నారు అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక దగ్గర నిన్ను వేరే వాళ్ళతో చూసి ఉండాలి. లేదు అంటే ఇప్పుడు ఆ రిలేషన్లో నువ్వు ఒక ఫ్రెండ్ ఆర్ బ్రదర్ అయినా సరే కొన్నిసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అట్లా వాళ్ళు ఏ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నీ దగ్గరకు వచ్చి ఆ మాట అన్నారు? అంటే యాక్చువల్గా మా ఇంటి ముందుకు వస్తారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు అనుకోండి, వాళ్ళ కొడుకులు అనుకోండి, బయటికే ఒక్కొక్క రోడ్డు బయటికి వెళ్ళి బండి ఎక్కుతారు. నేను ఏం చేస్తాను, మా మమ్మీ ఇక్కడే ఉంటుంది డోర్ దగ్గర, నేను ఇక్కడ వాళ్ళతో బండి ఎక్కి వెళ్తా. అది చూసి అదే చూసుకోవాలి కదా, రోజు ఒక అబ్బాయితోనే పోవట్లేదు కదా.